అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. 890 నామాలకు అర్థం తెలుసుకున్నాం. 891 విద్రుమాభ అంటే పగడము వలె ప్రకాశించినటువంటిది. దేవి యొక్క స్వప్రకాశము పగడముల వలె యొక్క కాంతిని పోలి ఉన్నదని ఈ నామమునందు అర్థము చెప్పబడుచున్నదని గ్రహింపవలెను. 892 వైష్ణవీదేవి స్వరూపురాలు. వైష్ణవి అనగా విష్ణువుతో పోల్చబడినటువంటిది లేదా విష్ణువునకు జన్మనిచ్చినది అంటే తల్లి కనుక అను అర్థముతో ఈ నామమునందు దేవిని వైష్ణవి అని చెప్పబడుచున్నది లేదా దేవి స్వరూపములో విష్ణు స్వరూపమును కూడా కలిగి ఉన్నది కనుక వైష్ణవి అని చెప్పబడుచున్నదని గ్రహింపవచ్చును. విష్ణు రూపిణి. 893 నామం. విష్ణు రూపిణి అంటే విష్ణువు యొక్క రూపము తన స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది. ముందు నామమునందు చెప్పబడినట్లు దేవి విష్ణు స్వరూపురాలు. ఇక్కడ ఆదిశక్తి స్వరూపములను ధరించి ఉన్నట్టి మహేశ్వరుడు యుద్ధమునందు దుర్గా స్వరూపమును, రౌద్రము అంటే కోపము నందు కాళికా స్వరూపమును, పురుష స్వరూపమునందు విష్ణు స్వరూపమును ధరించి ఉండునని చెప్పబడి ఉన్నది కనుక ఇక్కడ విష్ణు స్వరూపము కూడా దేవియే అని గ్రహింపవలెను. ఈ నామమునందు చెప్పబడినట్లు శివకేశవులకు భేదము లేదని గ్రహింపవచ్చును. 894 అయోనిహి అంటే పుట్టుక స్థానము లేనటువంటిది లేదా తనకు స్థానముగా ఏదియూ లేనటువంటిది. ఇక్కడ యోని శబ్దము చేత పుట్టుక స్థానము అని గ్రహింపవచ్చును. ముందు నామమునందు చెప్పబడినట్లు దేవికి జనన మరణాదులు లేవు కనుక దేవి పుట్టుకకు కారణమైనటువంటిది ఏది ఈ సృష్టి యందు లేదు అని అర్థముగా గ్రహింపవచ్చును. 895 యోని నిలయ అంటే ప్రకృతి స్వరూపురాలు. యోని అనగా ప్రకృతి స్వరూపము. దీని యందే మాయ ఉన్నది. మాయ జీవులను మోహమునకు గురి చేయునది. అటువంటి మాయ స్వరూపమునకు యోని అని పేరు కలదు. నిలయ అనగా నివాసము. మాయనందు ఉండునట్టి స్వరూపురాలు లేదా 8 చక్రముల 9 ద్వారములు కలిగినటువంటి త్రికోణాత్మకమగు శ్రీచక్రము మధ్యనందు దేవి బిందు స్వరూపురాలై ఉన్నది. త్రికోణాత్మకమగు శ్రీచక్రమునకు యోని అను పర్యాయ నామము కలదు కనుక దేవి యోని నిలయ అని గ్రహింపవచ్చును. లేదా యోని అనగా జన్మస్థానము. సకల జగత్తుకు దేవి తన యందు సృష్టించుట చేత సకల జగత్తుకు జనని అగుటచే దేవి యోని నిలయ అని గ్రహింపవచ్చును. 896 నామం కూటస్థ అంటే కూటస్థ స్వరూపురాలు. కూట మనగా సంసారము అని జనన మరణాదుల సమూహం. ఆత్మను ఈ సమూహ మధ్యమనందు మాయ చేత మోహింప చేయునటువంటిది. ఈ మాయ చేతనే జీవుడు అజ్ఞానము చేత బంధింపబడి కర్మలను అనుభవించుచున్నాడు. కర్మ ఫలముల చేత పీడింపుచున్నాడు. ఇటువంటి అజ్ఞాన కూటమును ఆత్మకు కల్పించున్నది లేదా ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను సంసారమును మాయ చేత మోహింప చేయునట్టిది. మాయ చేత మోహింపబడిన జీవులకు ఆత్మజ్ఞానము నశించుట చేత ఆత్మయే పరమాత్మ అన్న జ్ఞానమును పొందలేక పోవుచున్నాడు. 897 నామం కులరూపిణి అంటే బాహ్యమైనటువంటి పూజ చేత ఆరాధింప తగినది లేదా వంశానుక్రమముగా ఆరాధించినటువంటిది. ఇక్కడ బాహ్యమనగా కర్మల చేత ఆరాధింప తగినదని వంశానుక్రమముగా ఇలవేల్పుగా ఆరాధింప తగినదని అర్థము గ్రహింపవచ్చును. 898 నామము
వీరగోష్ఠి ప్రియ అంటే వీరుల యొక్క సభ ఇష్టముగా కలిగినటువంటిది. ఇంతకు ముందు నామమునందు వీరులు అనగా మాయను జయించి ఆత్మజ్ఞానమును పొందిన వారని అర్థము చెప్పబడినది. అటువంటి వారు కూడియుండి గోష్ఠి అంటే చర్చ సాగించుటయందు ఇష్టమును కలిగి ఉన్నటువంటిది. 899వ నామము వీరా అంటే వీర్యవతి స్వరూపురాలు, భర్త పుత్ర సంతతి కలిగినటువంటి స్త్రీకి వీర్యవతి అంటే వీరురాలు అని పేరు కలదు. దేవి కూడా అటువంటి స్వరూపమును కలిగి ఉన్నదని అర్థము. లేదా భర్త పుత్ర సంతతి కలిగినటువంటి స్త్రీల యందు ఉండునటువంటి అంతర్యామి స్వరూపురాలుగా దేవిని భావించవచ్చును అని కూడా గ్రహింపవచ్చు. 900వ నామం నైష్కర్మ్య అంటే కర్మరహితురాలు లేదా వేదోక్త కర్మ స్వరూపమును కలిగి ఉన్నను ఆ కర్మఫలములు అంటనట్టిది. ఇక దేవి యొక్క ముందు నామములందు అర్థములను మరొకసారి మనము చేసుకునినచో ఈ సమస్త జగత్తునందు ఉన్నటువంటి ఇతర శక్తులకు ఏవైతే గుణములు గలవో అవన్నీ లేనటువంటిది దేవి కనుక పాప పుణ్యములకు కర్మలకు దేవిలోను కానటువంటిది. నిర్వికార స్వరూపిణి వేదత్రయి అయినటువంటి దేవి వేదములనందు ఏవైతే ధర్మములు చెప్పబడుచున్నవో అధర్మములన్నీ తన స్వరూపమే కనుక వాటి చేత దోషపూరితము కానటువంటి లేదా వాటి చేత నిర్ణయింపబడనటువంటి పరమాత్మ స్వరూపమే దేవి కనుక దేవి కర్మరహితురాలు అని గ్రహింపవచ్చును. 901 నామం నాదరూపిణి అంటే నాద స్వరూపురాలు లేదా పరమాత్మ స్వరూపము నుండి ఆదిగా ఉద్భవించినట్టి కేవల నాద స్వరూపురాలు. పరమాత్మ స్వరూపము నుండి అదియు కేవల నాదము ఉద్భవించినది. ఆ తర్వాత ప్రణవము అంటే ఓంకారము ఉద్భవించింది. ఆ తర్వాత వేదములు ఆఖరుగా నామ జగత్తు ఉద్భవించాయి కనుక పరమాత్మ స్వరూపము నుండి ఆదిగా పుట్టినట్టి నాదస్వరూపురాలు. 902 నామం విజ్ఞాన కలన అంటే జ్ఞాన స్వరూపురాలు లేదా బ్రహ్మ సాక్షాత్కారమును పొందినటువంటిది లేదా ఆత్మ సాక్షాత్కార స్వరూపిణి. ఆత్మజ్ఞానమునకే విజ్ఞానమును పేరు కలదు. ఆత్మయే బ్రహ్మస్వరూపము కనుక దేవి అటువంటి సాక్షాత్కారమును పొంది ఉన్నటువంటిది. 903 నామం కళ్యా అంటే మంగళ స్వరూపురాలు. కళ్యా శబ్దమునకు శ్రీలింగమందు కళ్యాణము మంగళకరం కాదంబరి అంటే మద్యము అను అర్థములు కలవు. పురుషలింగమునందు రోగరహితుడు రోగములు లేనటువంటి వాడు దక్షుడు ప్రజాపతి లేదా కార్యములనందు దక్షత కలవాడు అను అర్థములు కలవు. నపుంసక లింగమందు స్వర్గము అంటే ఇంద్రలోకం. ప్రాంతకాలము అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలములు అను అర్థములు కలవు. 904 నామము విదగ్ధ అంటే నేర్పు అంటే విషయస్ఫూర్తి కలిగినటువంటిది. ఏ కార్యమునైనా జయించ కలిగినటువంటి విషయ జ్ఞానమును కలిగినటువంటి శక్తి స్వరూపురాలు. 905 నామం బైందవాసన అంటే బిందు స్వరూపురాలను ఆసనముగా కలిగి ఉన్నది. బైందవము అనగా బిందువు, ఆసన అనగా అందు ఉన్నట్టిది. దేవి శ్రీచక్ర మధ్యమునందు బిందు స్వరూపిణి అయి ఉన్నదని ఇంతకుముందు నామములందు వివరించుట జరిగినది కనుక బిందువు నందు ఉండు నట్టిది బైందవాసన అగును. కనుక
సకల జగత్తు బిందువుల యొక్క సమూహము. అటువంటి బిందువుల యొక్క స్వరూపమును దేవి ధరించి ఉన్నది, లేదా సకల సృష్టి యందు సకల జీవుల యందు నుండి బిందువుల నందు ఉన్నటువంటి అంతర్యామి దేవియే అని గ్రహింపవచ్చును. 906 తత్వాధిక అంటే తత్వముల కంటే అధికురాలై ఉన్నట్టిది. తత్వము అనగా ప్రళయము వరకు ఉండునట్టిది. అవి 36 తన్మాత్రములు, 5 పంచమహాభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణాది వాయువులు, 5 సప్తధాతువులు, 7 మాయ, శుద్ధ విద్య మొదలగు 36 తత్వములు అంటారు. ఈ తత్వములే జగత్తునందు ఉన్నటువంటివి. ఇవి ప్రళయ కాలమునందు జగత్తును దేవి యందు లయం అగునంత వరకు మాత్రమే మిగిలి ఉంటాయి. దేవి మహాప్రళయమునకు సాక్షి అని చెప్పుట చేత ఆమె తత్వముల కంటే అధికురాలని గ్రహింపవచ్చు. 907వ నామం తత్వమయి అంటే తత్వములతో నిండి ఉన్నట్టిది, లేదా తత్వములతో కూడి ఉన్నటువంటి స్వరూపురాలు. ముందు నామమునందు చెప్పబడినట్లు 36 తత్వములను కలిగి ఉన్నటువంటిది. ఇక్కడ దేవి తత్వము కంటే అధికురాలు అనగా జయించి నట్టిది అయినచో మరల తత్వములతో ఎట్లు నిండి ఉండును అన్న సందేహము కలుగును. పరమాత్మ తన ఆత్మనందు లేశమాత్రము చేత ఆత్మను సృష్టించి దానికి ఆనందాది అవతరణ కల్పించి సంసారమును మాయ చేత దానిని మోహింపచేసి జీవాత్మగా జగత్తునందు ఉంచాడు. జీవాత్మ తత్వస్వరూపము, అది పరమాత్మనందు లేశమాత్రం అయినటువంటిది కనుక జీవాత్మ స్వరూపమునందు 36 తత్వములను కలిగి ఉన్నట్టిది. పరమాత్మ స్వరూపమునందు జీవాత్మకు భేదమైనటువంటిది అన్న అర్థమును గ్రహింపవచ్చును. లేదా ఆత్మతత్వము, శివతత్వము, జ్ఞానతత్వము 3 తత్వములు కలిగి ఉన్నటువంటిది. 908 తత్వమర్ధస్వరూపిణి అంటే తత్వం శబ్దమునకు అర్థములు కలిగి ఉన్నటువంటి స్వరూపురాలు. తత్ పదమునకు ఈశ్వరుడు, త్వం పదమునకు జీవుడు అర్థములు కలవు కనుక జీవునికి ఈశ్వరునికి గల అర్థమును వివరించి నట్టి పరమాత్మ స్వరూపురాలు. ముందు నామమునందు చెప్పినట్లు శివతత్వమును, ఆత్మతత్వమునకు అర్థమును తెలియ చెప్పినటువంటి జ్ఞానతత్వమును కలిగి ఉన్నటువంటిది. 990 నామం సామగాన ప్రియ అంటే సామగానమునందు ఇష్టము కలిగినటువంటిది. సామవేదము గానము చేయుట యందు ఇష్టమును కలిగి ఉన్నటువంటిది. 910 నామం సౌమ్య అంటే సోమమునందు ఇష్టము కలిగినది. సౌమ్య అనగా సోమము అనగా చంద్రుని కిరణముల వెలుగు లేదా అమృతము అయినటువంటి వాని యందు ఇష్టమును కలిగినది. లేదా ముందు నామమునందు సామవేదము నందు ఇష్టము కలదని చెప్పుట చేత సోమయాగము నందు ఇష్టము కలిగి ఉన్నటువంటి దాన్ని భావింపవచ్చును. 911వ నామం సదాశివ కుటుంబిని సదాశివుని యొక్క కుటుంబరాలు. సదాశివునికి గల భార్యల యొక్క స్వరూపములు కలిగినటువంటిది. సదాశివునికి శుద్ధ విద్య, అశ్వరూఢ, శ్యామలాదేవి మున్నగు భార్యలు కలరు. ఆ రూపములన్నీ తన స్వరూపములుగా దేవి కలిగి ఉంది. 912వ నామం సవ్యాపసవ్య మార్గస్థ అంటే సవ్యము అపసవ్యము అను మార్గముల యందు ఉన్నటువంటిది. సవ్యము అనిన ఎడమవైపు, అపసవ్యము అనిన కుడివైపు. ఎడమవైపునందు కుడివైపునందు లేదా ఎడమ మార్గము నుండి కుడి మార్గమునందు స్థానమును కలిగి ఉన్నటువంటిది. దేవి గాయత్రి స్వరూపురాలు కనుక ఉపనయ కర్మలు జరిపించి గాయత్రి ధారణ అంటే జంధ్యమును చేస్తారు. ఉపనయ కర్మలు అయిన వారి చేత సేవింపుట యందు దేవి ఇష్టురాలని చెప్పబడినది. ఎడమ వైపున గాయత్రి ధారణ చేసి
పూజాది కర్మలను నిర్వహిస్తారు. పిత్రాది కర్మలు అంటే అపకర్మలు చేయు సమయముందు గాయత్రిని అపసవ్యముగా ధరించు ఆచారం కలదు. పూజాదికాలు జపతపములు నందు మాత్రము గాయత్రిని అపసవ్యముగా ధరించరు కనుక సవ్యము అనగా ఆరాధన లేదా మంగళకరమైన కార్యములనందు, అపసవ్యము అనగా పిత్రాది కర్మల ఉండునట్టిది అని గ్రహింపవచ్చును. లేదా మంగళకరమైనటువంటి కర్మల మార్గమునందు ఈ మంగళకరమైనటువంటి కర్మల మార్గమునందు స్థానమును కలిగి ఉన్నది. 913వ నామం సర్వాపద్వి నివారిణి అంటే అన్ని ఆపదలను నివారించినట్టిది లేదా సకల ఆపదల నుండి రక్షించినట్టిది. జీవుల కర్మల వలన పాపము పుణ్యము ఫలమును పొందుచున్నాడు. వేదమునందు లేదా గురు శిష్యుల పరంపర చేత చెప్పబడినటువంటి ధర్మములను విస్మరించి మాయా మోహమునందు పీడింపబడుతూ ఆత్మజ్ఞాన శూన్యుడై పరమాత్మ స్వరూపమును కనుగొనలేక పోవచున్నాడు. కర్మము వలన బుద్ధి చేత చేయనటువంటి ధర్మరహిత కార్యముల చేత కష్టముల పాలగుచున్నాడు. అటువంటి కర్మల నుండి జీవులకు రక్షించినట్టిది లేదా జీవులకు ఇహమునందు కలుగు సకల కష్టముల నుండి తన శరణు కోరుట చేత రక్షించినటువంటిది. 914వ నామము స్వస్థ అంటే తన యందు తానే ఉన్నట్టిది లేదా ఈ సృష్టిని తన నుండి సృష్టించినది. అటువంటి సృష్టి యందు ఉన్నటువంటి పంచభూతముల నందును ప్రాణకోటి నందును ఇతర శక్తుల నందును అంతర్యామిగా తానే వర్ధిల్లుతున్నది కనుక దేవి తన యందు తానే ఉన్నదని గ్రహింపవచ్చును. లేదా పరమాత్మ నుండి ఆత్మ ఏర్పరచబడినది. ఆ ఆత్మ యందు అంతర్యామిగా పరమాత్మ వర్ధిల్లుచున్నాడు కనుక పరమాత్మ తన యందు తానే ఉన్నాడు అన్న భావనను కూడా గ్రహింపవచ్చును. 915వ నామం స్వభావ మధుర అంటే స్వభావము చేత మధురమైనట్టిది. రాగద్వేషాలను జయించినటువంటి శాంతి స్వభావమును దేవి కలిగి ఉన్నట్టు చేత స్వభావ మధుర అని గ్రహింపవచ్చును. లేదా తను కలదు అన్న భావము చేత మధురమైనది. వేదముల నందు పరమాత్మ స్వరూపము కలదు అని తెలియచున్నది. పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి కలదు అన్న భావనే మధురముగా ఉండును. ఆ మధురమును పొందు భక్తుల యందు జ్ఞాన స్వరూపిణిగా భావాగ్ని స్వరూపురాలిగా దేవి కరుణా కటాక్షములను కురిపించుచున్నది. తనను ఆశ్రయించిన లేదా ఆరాధించిన భక్తులకు సకల సుఖములను ప్రసాదిస్తున్నది. 916వ నామం ధీర అంటే ధైర్యము కలిగి ఉన్నది. జ్ఞాన స్వరూపము చేత ధైర్యమును కలిగి ఉన్నటువంటిది. సర్వశక్తి సంపన్నమై జగదాత్రే అయినటువంటి దేవి సృష్టినందు ఇతర శక్తులకు లేనటువంటి సమస్త శక్తులను పొంది ఉండట చేత ధార అని గ్రహింపవచ్చును. 917వ నామం ధీర సమర్చిత ధీరుల చేత అర్చించబడినటువంటిది. ఆత్మజ్ఞానము చేతనే ధైర్యము ప్రకాశించును. అటువంటి వారి చేత ఆరాధింప తగినది. లేదా దేవి ఆరాధన నందు ఎదురగు కష్ట నష్టములను సహాయంతో భరించి దేవి యొక్క అనుగ్రహమునకై సాధనను సాగించువారు ధైర్యవంతులగును. అటువంటి వారి చేత ఆరాధింప తగినది. 918వ నామం చైతన్యార్ఘ్య సమారాధ్య అంటే చైతన్యమును పూజా ద్రవ్యముల చేత ఆరాధింప తగినటువంటిది. చైతన్యము అనగా ఆత్మనే పూజా ద్రవ్యముగా దేవికి సమర్పించి ఆరాధించుట చేత దేవి సంతోషించి మోక్షమును కలిగించును. ఆత్మ పరమాత్మ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపము నుండే పుట్టినది. అటువంటి ఆత్మను పూజా ద్రవ్యముగా భావించి ఆ పరమాత్మకే సమర్పించుట అనగా ఆత్మను పరమాత్మతో ఏకం చేయుట. ఇదియే కైవల్య మోక్షం లేదా విశ్వ నిఘంటువు నందు చైతన్యమునకు జ్ఞానము అని అర్థము ఉండుట వలన ఆత్మ జ్ఞానమును పూజా ద్రవ్యముగా సమర్పించి ఆరాధింప
తగినది అని అర్థమును గ్రహింపవచ్చును. 919వ నామం చైతన్య కుసుమ ప్రియ అంటే చైతన్యమను పుష్పమునందు ఇష్టము కలది. చైతన్యమనగా ఆత్మ అని ముందు నామమందు చెప్పుట చేత ఆత్మ చేతనే జీవత్వము అంటే ప్రాణులు వర్ధిల్లుట చేత ఆత్మ అనబడు పుష్పము చేత వికసింపబడుచున్న జీవుల యందు దేవి ఇష్టము కలది అని గ్రహింపవచ్చును. లేదా జీవులు దేవి చేత చరాచర గుణములను తత్వమును స్వభావములను కలిగి ఉన్నాయో దాని మూలశక్తి అగు చైతన్యమను పుష్పమునందు ఇష్టము కలిగి ఉన్నటువంటిది. 920వ నామం సదోదిత అంటే నిత్య ప్రకాశము కలిగినటువంటిది. దేవి ఎల్లప్పుడూ దివ్య తేజస్సుతో ప్రకాశించినటువంటిది స్వరూపురాలు. దేవి యొక్క ప్రకాశమునకు ఆధారభూతములగు వంటిది వేరేది లేదు. నిత్య అనగా ఎల్లప్పుడు అని అర్థం గ్రహింపవలెను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 920 నామాలకు అర్థం తెలుసుకుందాం.